జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2024 సంవత్సరం డిసెంబర్ 29వ తారీఖు నుంచి 2025 సంవత్సరం జనవరి 28వ తారీఖు వరకు కూడా శశి శుక్ర యోగము గోచారంలో ఏర్పడుతుంది. శని మహారాజు మరియు శుక్ర భగవానుడు వీళ్ళిద్దరూ కూడా కుంభరాశిలో ఈ 1 మంత్ ట్రావెల్ చేస్తారు. వీళ్ళిద్దరూ అంటే ప్రతి సంవత్సరం కూడా శుక్రాచార్యుల వారు శనీశ్వరుడు ఉన్న రాశులు ఆయన ఏ రాశుల్లో అన్నా ఉండనండి, ద్వాదశ రాశుల్లో ఒక 1 మంత్ ఆయన ఒక మాసం పాటు వాళ్ళిద్దరూ ఏ రాశిలో అయినా సరే ఉంటుంది. ప్రతి సంవత్సరం ఒక నెల ఉంటుంది. ఇప్పుడు వచ్చిన ఈ విశేషాంశం ఏంటంటే ఇది కుంభరాశిలో ఏర్పడుతుంది. కుంభరాశి ఆయన స్వస్థాన గతుడై ఉన్నాడు శని మహారాజు. ఇది ఒక విశేషాంశము. అలాగే ఇప్పుడు కుంభరాశిలో నుంచి ఆయన నెక్స్ట్ ఇయర్ ఇంకా మీనరాశిలోకి వెళ్ళిపోతారు. మళ్ళీ శశి శుక్రుడు వీళ్ళిద్దరూ కలుస్తూనే ఉంటారు. కానీ మళ్ళీ కుంభరాశిలోకి ఆయన రావడానికి 30 సంవత్సరాలు పడుతుంది శనైశ్వరుడు. సో ప్రతి సంవత్సరం కుంభరాశిలోకి శుక్రాచార్యుల వారు అయితే వెళ్తూ ఉంటారు. కానీ శనీశ్వరుడితో కూడి ఆయన సంచారము అంటే మళ్ళీ మనం 30 సంవత్సరాల దాకా మళ్ళీ ఇలాంటి కాంబినేషన్ మనం చూడలేం. ఇలాంటి విశిష్టాంశం మళ్ళీ మనం 30 సంవత్సరాల వరకు చూడలేం. మళ్ళీ 30 సంవత్సరాల తర్వాత శనీశ్వరుడు కుంభరాశిలోకి వచ్చినప్పుడు అప్పుడు మళ్ళీ మనం చూడగలుగుతాము. ఇది చాలా మంచి గ్రహస్థితి అని చెప్పాలి. ఏం చేతనంటే ఎప్పుడైనా సరే శనీశ్వరుడు ద్వాదశ రాశుల్లో పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చేది రెండు రాశుల వాళ్ళకి, వృషభ రాశి, తులారాశి. అలాగే ఈ వృషభ రాశి తులారాశులకి అధిపతి ఎవరంటే శుక్రాచార్యుల వారు. శుక్రాచార్యుల వారు కూడా ద్వాదశ రాశుల్లో పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చేది రెండు రాశుల వాళ్ళకి, అది మకర కుంభరాశుల వాళ్ళకి. ఈ మకర రాశికి మరియు కుంభరాశికి అధిపతి శని మహారాజు. సో వీళ్ళిద్దరు ఒకళ్ళకొకళ్ళు రాజయోగం ఇచ్చుకుంటారు. అంటే శనీశ్వరుడు కనుక తులారాశిలో ఉంటే వాళ్ళకి ఇంకా అంటే తులారాశిలో పుట్టిన వాడికి, వృషభ రాశిలో పుట్టిన వాడికి ఒక్క శనీశ్వరుడు చాలు పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చేస్తారు. ఆ రాశుల్లో ఉంటే ఇంకా బాగుంటుంది. అలాగే మకర కుంభరాశుల్లో పుట్టిన వాడికి శుక్రాచార్యుల వారు పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చేస్తారు. సో ఇది చాలా మంచి కాంబో. అయితే ఇప్పుడు ఈ కాంబో ప్రతి ద్వాదశ రాశుల వాళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి. కానీ డెఫినెట్గా కొన్ని రాశుల వాళ్ళకి ఎక్స్ట్రా బోనసెస్ ఉంటాయి, ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఉంటాయి. ఈ కొన్ని రాశుల వాళ్ళు ఎవరో మనం ఇప్పుడు చూద్దాము. మొదటగా వృషభ రాశి, తులారాశి, అలాగే మకర రాశి, కుంభరాశి, మీనరాశి. వీళ్ళ 5గురికి కూడా ఇది చాలా మంచి ఫలితాన్ని, సత్ఫలితాన్ని ఇస్తుంది. అయితే ఇక్కడ మనం ఒకటి చూసుకోవాల్సిన విషయం ఏంటంటే మీ జన్మ జాతకంలో కనుక శనీశ్వరుడు మరియు శుక్రుడు వీళ్ళిద్దరు కలిసినా లేదా వీళ్ళిద్దరికి పరివర్తన జరిగినా ఇప్పుడు మీ జన్మ జాతకంలో శుక్రాచార్యుల వారి దశ కావచ్చు, అంతర్దశ కావచ్చు, శనీశ్వరు దశ కావచ్చు, అంతర్దశ కావచ్చు, ఇవి మీరు రన్ అవుతూ ఉన్నా దాంతోపాటు ఇప్పుడు వీళ్ళిద్దరూ ఒకవేళ శనీశ్వరుడు శుక్రాచార్యుల వారి మీద దృష్టి పెట్టినా, పరస్పరం వీళ్ళిద్దరూ సమసప్తక దృష్టితో వీక్షిస్తూ ఉన్నా లేదా శనీశ్వరుడు తృతీయ దృష్టితో చూస్తున్నా కూడా అప్పుడు ఇప్పుడు మనం తెలుసుకున్న ఈ పారామీటర్స్లో అంటే శనీశ్వరుడు దశ, శుక్ర భగవానుడి దశ, అంతర్దశ భుక్తుల్లో ఉన్నా లేదా వీళ్ళిద్దరు పరస్పర వీక్షణ ఉన్నా, వీళ్ళిద్దరు కలిసి ఉన్న మీ జన్మ జాతకంలో సెకండ్ థింగ్ ఏంటంటే ఒకవేళ శనీశ్వరుడు ఒక్కళ్ళు అయినా సరే తృతీయ దృష్టితో కావచ్చు, దశమ దృష్టితో కావచ్చు శుక్ర భగవానుడిని మీ జన్మ చక్రంలో వీక్షిస్తూ ఉంటే అప్పుడు మీరు ఏ రాశి అయినా కావచ్చు, అంటే మీరు వృషభ, తుల కాకపోయినా, మకర, కుంభ, మీన రాశులు కాకపోయినా మీకు కూడా ఈ యోగం వర్తిస్తుంది. అంటే చాలా మంచి యోగాన్ని వీళ్ళిద్దరు తెచ్చిపెట్టబోతున్నారు. ఇప్పుడు ద్వాదశ రాశుల వాళ్ళకి ఒక్కొక్క రాశి వాళ్ళకి ఒక్కొక్క ఇంపాక్ట్ ఉంటుంది. సో ఇప్పుడు మనం తెలుసుకునే 5 రాశుల వాళ్ళకి కొంచెం ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. మిగతా అన్ని రాశుల వాళ్ళకి కూడా బెనిఫిట్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. కాకపోతే ఈ 5 రాశుల వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్. ఇప్పుడు నేను చెప్పిన కేటగిరీలో ఎవరైతే వస్తారో వాళ్ళకి కూడా బెనిఫిట్స్ చక్కగా ఇస్తారు వీళ్ళిద్దరు, ఈ 2 గ్రహాలు కలిసి. ఇప్పుడు మనం ద్వాదశ రాశుల వాళ్ళకి ఏం బెనిఫిట్స్ అంటే ఏం మంచి ఫలితాలు రాబోతున్నాయి వీళ్ళిద్దరి కలయికతోటి. కుంభరాశి కాలపురుషుడు కుండలిలో నుంచి లాభరాశి. ఈ లాభరాశి ఏకాదశ స్థానం చాలా విశేషాన్ని సంతరించుకుంటుంది. ఏకాదశ స్థానంలో శని మహారాజు మరియు శుక్రాచార్యుల వారి కలయిక చాలా మంచి ఫలితాన్ని ద్వాదశ రాశుల వాళ్ళకి తెచ్చిపెట్టబోతుంది.
ఇది మళ్ళీ మనకి 30 సంవత్సరాల దాకా మనం చూడలేం. వన్స్ ఈ కాంబినేషన్ బ్రేక్ అయిందంటే. ఎందుకంటే శుక్రాచార్యుల వారు మళ్ళీ తర్వాత నెక్స్ట్ జనవరి 2025 అంటే 29థ్ నుంచి ఆయన మీన రాశిలోకెళ్ళిపోతాడు. మళ్ళీ మనం ఇలాంటి గ్రహస్థితి చూడాలంటే 30 సంవత్సరాల వరకు వేచి ఉండాలి. సో, ఇప్పుడు ఉన్న ఈ గోచరంలో గ్రహస్థితి మనకి మంచి లబ్ధికరంగా, యోగకరంగా ఉంది. దీన్ని ఒకవేళ ఇప్పుడు మీ జన్మజాతకం బలంగా లేకపోతే దీన్ని ఒడిసి పట్టుకోవడానికి, అలాగే మీ జన్మజాతకం బలంగా ఉన్నా దీన్ని ఇంకా మనం ఇంకా స్థిరపరచుకోవడానికి, ఇంకా వృద్ధిపరచుకోవడానికి, ఇంకా బలపరుచుకోవడానికి ఎలాంటి పరిహారాలు చేయాలో కూడా మనం తెలుసుకుందాము. మిథున రాశి. మిథున రాశిలో పుట్టిన వాళ్ళకి మీకిది నవమ స్థానం అవుతుంది. నవమ స్థానంలో శని మహారాజు అలాగే శుక్రాచార్యుల వారు వీళ్ళిద్దరూ కలయిక చోటు చేసుకుంటుంది. మీకిది మంచిదే. ఎందుకంటే శని మహారాజు మీకు ఆల్రెడీ నవమాధిపతి అవుతూ మీకు బేసిక్‌గా శ్రీలక్ష్మి యోగాన్ని ఆయన సూచిస్తున్నారు. ఆల్రెడీ మీకు ఎప్పటినుంచో ఒక 2 ఇయర్స్ నుంచి శ్రీలక్ష్మి యోగం జరుగుతూ ఉంది. అందువల్ల ఏంటంటే పనులన్నీ కూడా అంతకుముందు జరగని పనులన్నీ కూడా నెమ్మదిగా ప్రోగ్రెస్ అవ్వడం మీరు ఫైనాన్షియల్ మ్యాటర్స్‌లో అయితే చూస్తూ ఉన్నారు గత 2 సంవత్సరాల నుంచి. మిగతా గ్రహస్థితులు ఎలా ఉన్నా శని మహారాజు ఆయన ఇవ్వాల్సిందైతే మీకు ఆయన ఇచ్చేస్తున్నారు. ఇప్పుడేంటంటే మీకు కొన్ని అనుకోని ఖర్చులొచ్చి పడతాయి. పిల్లల పరంగా లేదా మీరేదన్నా అనుకున్నారనుకోండి అంతకుముందు సపోజ్ ఒక ఇల్లు కట్టుకున్నాం. ఒక ప్లానింగ్ అండి. ఒక ప్లానింగ్ పెట్టుకొని ఇప్పుడు డబ్బు ఖర్చవుతుంది. మనం అనుకున్న ఈ ప్లాన్ మనం నెరవేర్చుకోవాలి అంటే అనవసరంగా డబ్బు ఖర్చవుతుంది. ఇప్పుడు వద్దులే డబ్బులున్నప్పుడు చూద్దాము అని అనుకుని ఏమైనా పెండింగ్‌లో పెట్టుకున్నారనుకోండి ఎగ్జాంపుల్‌కి అవన్నీ ఇప్పుడు మీకు జరుగుతాయన్నమాట. అవన్నీ ఇక్కడి నుంచి జరుగుతాయి. ఒక 3, 4 నెలల్లో అవి మీ ప్లాన్స్‌ని మీరు ఎగ్జిక్యూట్ చేయగలుగుతారు. ఆ విధంగా శనీశ్వరుడు మరియు శుక్రాచార్యుల వారు మిమ్మల్ని చక్కగా దీవిస్తున్నారు. అలాగే మీరు పిల్లల పరంగా ఇప్పుడు పిల్లల ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు. అలాగే పిల్లల్ని ఏదైనా విదేశాలకు పంపించాలన్నా, మీకు కూడా విదేశీయులకి సంబంధించిన ప్లాన్స్ ఏమన్నా ఉండి అవన్నీ మీరు ఆపి ఉంటే, ఇప్పుడు వాటికి రూట్ క్లియర్ చేస్తున్నారు శని మహారాజు. వాటికి రూట్ క్లియర్ చేసి, అలాగే మీరు విదేశాల్లోనే ఉన్నారు ఆల్రెడీ. విదేశాల్లో మీరు స్థిరపడలేదు. గ్రీన్ కార్డు అప్లై చేస్తున్నారు, శాంక్షన్ అవ్వట్లేదు. ఇప్పుడు మటుకు మిమ్మల్ని విదేశాల్లో మీరు స్థిరపడాలని అనుకుంటే కనుక, ఆయన స్థిరపడే విధంగా మిమ్మల్ని దీవిస్తూ ఉన్నారు శని మహారాజు మరియు శుక్రాచార్యుల వారు వీళ్ళిద్దరూ కూడా మిమ్మల్ని అక్కడ స్థిరపడే విధంగా దీవిస్తూ ఉన్నారు. అలాగే కుటుంబంలో ఉన్న ఏవైనా సరే అంటే ఒక రకంగా చూస్తే కొన్ని విషయాల్లో మీరు రిలాక్స్ అవుతారండి. ఏ విషయాల్లో రిలాక్స్ అవుతారంటే మీ కుటుంబానికి సంబంధించిన విషయాల్లో బర్డెన్ కమ్ డౌన్ అవుతుంది. మీకు రెస్పాన్సిబిలిటీస్ తగ్గినట్లు అనిపిస్తాయి. రెస్పాన్సిబిలిటీస్ తగ్గినట్లు ఎందుకు అనిపిస్తాయంటే, మేబీ మీరు చేసే పనులు మీ ఇంట్లో వాళ్ళు కూడా మీతో పాటు పాలు పంచుకోవడం, అది ఆర్థికంగా కావచ్చు, లేదా మామూలుగా శారీరకంగా కావచ్చు పంచుకోవడం. దానివల్ల ఏంటంటే, మీకు వర్క్ ప్రెషరు పని ఒత్తిడి బాగా తగ్గుతుంది. కొంత రిలాక్స్ అయ్యే టైంని శుక్రాచార్యుల వారు మరియు శని మహారాజు వీళ్ళిద్దరూ కూడా మీకు కలిగిస్తున్నారు. ఇట్స్ లైక్ అంటే ఒక రిటైర్ అయిన వాళ్ళు ఎలాగా వాళ్ళ లైఫ్‌ని పీస్‌ఫుల్‌గా గడుపుతారో, ఇప్పుడు ప్రస్తుతం ఈ ఈ నెల కాలం కూడా ఇప్పుడు మనం తెలుసుకున్న ఈ నెల కాలం కూడా అలానే ఉంటుంది మీకు. కొంత మీ పనులు ఇంకెవరో ఒకళ్ళు చేస్తారు మీకొచ్చి. సో, అక్కడ మీకు కొంత రిలీవ్ అవుతారు. ఇప్పుడు ఫైనాన్షియల్‌గా మీకు బర్డెన్ ఉందనుకోండి. దానికి మీకిప్పుడు జీతం పెరగడము, లేదా మీరు వ్యాపారస్తులైతే మీ వ్యాపారం వృద్ధి చెందడము. సో, అక్కడ మీకు ఫైనాన్షియల్ బర్డెన్ తగ్గుతుంది. ఏదైనా ఒత్తిడి తగ్గిస్తారండి. ఇప్పుడు శని మహారాజు, శుక్రాచార్యులు వీళ్ళిద్దరూ కూడా మీకు చేసేది ఒత్తిడిని తగ్గిస్తూ ఉన్నారు. అలాగే మంచి పేరు తెచ్చిపెడుతున్నారు. సంతానం కోసం మీరు ఎదురు చూస్తూ ఉంటే, సంతాన సాఫల్యతని కూడా కలిగిస్తూ ఉన్నారు. మీరేదైనా ఒక మంత్ర జపం తీసుకుంటే, ఇప్పుడిది చాలా మంచి శుభ సమయం. పిల్లల పరంగా, పిల్లల ప్రోగ్రెషన్ పరంగా మీరేదైనా ఒక మంచి నిర్ణయం తీసుకోవడానికి, లేదా పిల్లలకి ఒక క్లియర్ విజన్ వస్తుంది. ఒక స్పష్టత వస్తుంది. నాన్నగారు లేదా అమ్మ మేమిది చేస్తాము. మాకు వీటిల్లో బావుంటుంది అని వాళ్ళు చెప్తే మీకింకా ఇది చాలా బావుంది కదా! ఇది మనకెందుకు తట్టలేదు? దీంట్లో మనం ప్రోత్సహిస్తే వీళ్ళ లైఫ్ గురించి ఇంకా మనం చూసుకోక్కర్లేదు. నిశ్చింతగా గుడ్డల మీద చెయ్యేసుకొని మనం పడుకోవచ్చు. అన్నట్లు పిల్లల విషయంలో మీకు ఏదో ఒక స్పష్టత భగవంతుడు ఇప్పుడు కలగజేస్తున్నాడు. శని మహారాజు కలగజేస్తున్నారు. శుక్రాచార్యుల వారు కూడా దానికి బాసటగా, సపోర్ట్‌గా నిలబడుతున్నారు.
ఇది మిథున రాశి వాళ్ళకి మనం ఎలా చూసుకున్నా మిథున రాశిలో పుట్టిన వాళ్ళకి లేదా మిథున లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ గోచరంలో ఈ ఈ రెండు ఈ ఈ రెండు గ్రహాల కలయిక కూడా మంచి ఫలితాలనే మీకు సూచిస్తూ ఉంది. మీకు మనం ఇప్పుడు ఒక పరిహారం చూసుకుంటే చేసుకుంటే కనుక ఇంకా బాగుంటుంది. శశి శుక్ర యోగము ఇవిచ్చే ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి మనం చూసాం కదా. ఇప్పుడు మనం అసలు ఒకవేళ మీ జన్మ జాతకంలో ఈ యోగం ఉన్నా లేకపోయినా అసలు మీకు ఈ యోగం ఇప్పుడు గోచారంలో ఉన్న ఈ యోగము మంచి ఇంపాక్ట్ని అలాగే మంచి ఫలితాలని ఇవ్వాలంటే ఏం పరిహారం చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాము. దీనికోసం చేయాల్సిన పరిహారము వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన. ఇప్పుడు మీ వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించిన గోవింద నామాలు చదువుకోవడం కావచ్చు, వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించిన వెంకటేశ్వర స్వామి వజ్ర కవచం కావచ్చు, లేదా పురుష సూక్తం, స్త్రీ సూక్తము ఇలాంటివి ఏవైనా సరే, లేదు విష్ణు సహస్ర నామాలు మీకు చదివే అలవాటు ఉంటే కనుక అత్యద్భుతంగా ఉంటుంది. ఈ ఈ గ్రహస్థితి ఉన్న నెలనాళ్ళు కూడా విష్ణు సహస్రనామం పారాయణం చేయడానికి ప్రయత్నించిన, లేదా శ్రీరామ రామ రామ శ్రీరామ రామ రామ శ్రీరామ రామ రామ అని మనసులో జపించుకున్నా. ఎందుకంటే మనకి ఆ శ్లోకంలోనే ఉంది కదా, శ్రీరామ రామ రామ అని ఎవరైతే జపిస్తూ ఉంటారో వాళ్ళకి సహస్రనామాలు పఠించిన ఫలితాన్ని నేను ఇస్తున్నాను పార్వతి అనే పరమశివుడే, సాక్షాత్ పరమశివుడే పార్వతి అమ్మవారికి చెప్పి ఉన్నారు. కాబట్టి శ్రీరామ రామ రామ అని మనసులో 24 ఇప్పుడు నామ జపం కాబట్టి మనం ఏ అవస్థలో ఉన్నా సరే, ఎక్కడ ఉన్నా సరే ఇది మనం ఖచ్చితంగా ప్రశాంతంగా జపించుకోవచ్చు. మనం బీజాక్షరాలు చేర్చినప్పుడు మనం చూసుకోవాలి మనం ఉన్న ప్రదేశం ఎలా ఉంది, మనం అప్పుడు శుచిగా ఉన్నామా, ఎలా ఉన్నాం, అంతర్బాహ్య శుచి ఉందా లేదా. మంత్ర జపానికి ఖచ్చితంగా నియమాలు ఉంటాయి. నామ జపానికి ఎటువంటి నియమాలు ఉండవు. మనం రౌండ్ ద క్లాక్ ఎప్పుడైనా సరే మనం జపించవచ్చు. అందువల్ల శ్రీరామ రామ అని రోజు మననం చేసుకుంటూ ఉంటే, ఇది మామూలుగా కూడా ఇలా చేసుకుంటే చాలా మంచిది. రామనామం తారక మంత్రం మనందరికీ తెలిసిన విషయమే. శ్రీరామ రామ రామ అని ప్రతిరోజు చెప్పేస్తూ ఉంటా కనుక ఇంకా మీకు తర్వాత ఇది అయిపోయిన తర్వాత ఈ నెలనాళ్ళు అయిపోయిన తర్వాత అది ఇంకా అలవాటు అయిపోతుంది. ఒక్కసారి మన మనసుకి గట్టిగా ఏదైతే అలవాటు చేస్తామో, మన నాలికకి రిపీటెడ్గా ఏదైతే మనం ఫీడ్ చేస్తూ ఉంటామో, అలవాటు చేస్తూ ఉంటామో, ఇంకా కొంతకాలం మనం అది రెగ్యులర్ ప్రాక్టీస్లో చేస్తూ వెళ్తే తర్వాత మన మనసు ఆటోమేటిక్గా అదే పట్టుకుంటుంది. అలాగే మన నాలుక మనకి తెలియకుండానే శ్రీరామ రామ రామ శ్రీరామ రామ రామ శ్రీరామ రామ రామ అని చెప్పిస్తూ ఉంటుంది. ఇలాగా మనకి ఇప్పుడున్న ఈ గోచరంలో యోగం ఒడిసి పట్టుకోవడానికి ఇప్పుడు స్వామి కార్యం స్వకార్యం అని మనం వింటూ ఉంటాము. ఇప్పుడు మనకి స్వామి కార్యం అంటే భగవంతుడి పూజ చేసినట్లు అవుతుంది. స్వకార్యం మనకి ఇక్కడ ఉన్న ఈ గోచారంలో ఉన్న ఈ గ్రహస్థితులు పరిపూర్తి దీవెనని మనం అందుకోవడానికి చాలా చక్కటి అవకాశం ఉంటుంది. ఈ విధంగా ద్వాదశ రాశుల వాళ్ళు కూడా, ద్వాదశ లగ్నాల వాళ్ళు కూడా ఈ పరిహారం చేసుకొని పరిపూర్తిగా ఈ యోగాన్ని మీరు తీసుకోవాలని చెప్పి నేను కూడా మనందరి తరఫున భగవంతుని వేడుకుంటూ శ్రీరామ రామ రామ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.